నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో మాట్లాడడానికి శ్రీమతి లీలా గారు ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ గురించి, మీ జీవన విధానం గురించి, మీరు ఎన్జిఓ స్థాపన గురించి మా ప్రేక్షకులకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా డిడి సప్తగిరి ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లీలా కుమారి ఏలూరి. మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసి టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అలాగే యాజ్ ఏ హౌస్ వైఫ్గా, మరి ఒక ఎంటర్ప్రెన్యూర్గా, సమాజం పట్ల బాధ్యత గల పౌరురాలిగా నా వంతు సేవ చేస్తూ భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ అనేది సమాజానికి సేవలు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నా గురించి చెప్పాలి అంటే, నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 4 పిల్లలుగా, అంటే 3 అన్నదమ్ముల మధ్య ఒక ఆడపిల్లగా పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ అపురూపంగానే పెరిగినట్లు చెప్పుకోవచ్చు. ఈ మొక్కల మీద మక్కువ అనేది ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ నుంచి ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది. అలాగే చిన్నప్పుడు మా అమ్మగారు పెరట్లో వేసిన కనకాంబరాలే నాకు ప్రేరణ కావచ్చు, లేదు అమృతపాణి మొక్కలే ప్రేరణ కావచ్చు, ఏదో ఒకటి అలాగా నన్ను మొక్కల వైపు నాకున్న ఇంట్రెస్ట్ని పెంచాయి. ఈ క్రమంలో చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ 2000 సంవత్సరంలో నేను విజయవాడలో అడుగుపెట్టిన తర్వాత 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాను. అంటే ఖాళీగా అంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా అనేక బాధ్యతలు ఉంటాయి. బట్ అది కాకుండా నాకు చాలా లీజర్ టైం కనబడింది. ఆ లీజర్ టైంని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ మరలా నా వంతు ఏదైనా జాబ్ చేద్దాము, చదువుకున్నాం కదా, అంటే నాకు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంటుంది, నాకు నా ఖర్చులు అయినా నేను సంపాదించుకోగలను చదువుకున్నందుకు అనే ఉద్దేశంతో నేను మరలా నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటం జరిగింది. మీరు ఎన్జిఓ కూడా స్థాపించారు అనేది విన్నాము. దాని గురించి కూడా మీరు వివరించగలరు? ఎన్జిఓ అంటే యాక్చువల్గా నా ప్రయాణం పర్టికులర్గా ఇలా చేయాలి అని నేనేమి ప్లాన్ చేసుకోను. అంటే పరిస్థితులు నన్ను మౌల్డ్ చేసుకుంటే తీసుకొచ్చాయి. మీకు ఇందాక చెప్పినట్టు 2000 సంవత్సరంలో నేను విజయవాడలో అడుగుపెట్టాక నాకున్న బేసిక్గా నేను కామర్స్ గ్రాడ్యుయేట్ని. సో ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి నేను ఒక జాబ్లో ఒక క్లరికల్ పోస్ట్లో జాయిన్ అయ్యి, అక్కడి నుంచి నాకు ఎప్పుడైనా సరే నాకు తెలియంది నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాని నుంచి నేను ప్రతి ఒక్క పనిని నేను చేయగలను అని నేను అనుకునే విధంగా నేను నేర్చుకుంటూ ఈ ప్రయాణాన్ని ఒక ఎంప్లాయీగా ఒక 17 సంవత్సరాలు చేయటం జరిగింది. ఆ తర్వాత 2017లో నేను జాబ్ నుంచి బయటకు వచ్చి సొంతగా ఒక ఆటోమొబైల్ స్టోర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక 10 మందికి నేను ఉపాధిని ఇచ్చే దిశగా నేను అడుగులు వేయటం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకున్న మొక్కల పట్ల ప్యాషన్ అనేది మా ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవటం వరకు పరిమితం అయ్యేది. ఎప్పుడైతే నేను గులాబీ మొక్కలు లేకపోతే క్రోటన్స్ ఇలాంటివి పెంచుకున్నప్పుడు ఎప్పుడు చూసినా సరే నేను కొత్తవి కొనుక్కొచ్చుకోవటం, అవి ఒక 1 నెల రోజులు 2 నెలలు బ్రతికుండటం, ఆ తర్వాత మరలా అవి చనిపోవటం, మళ్ళీ కొత్తవి తెచ్చుకోవటం, ఇలా జరుగుతూ ఉండేది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను అంటే సాయిల్ మిక్స్లోనా, అంటే నర్సరీలో ఉన్నప్పుడు చాలా హెల్తీగా ఉంటాయి, మన ఇంటికి వచ్చాక ఎందుకు నిలబడలేకపోతున్నాయి అనే ఒక కాన్సెప్ట్తో, అలాగే మనం తినే ఆహారం, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ప్రతి ఆకుకూరలు, కూరగాయలు కూడా అన్నీ కలుషితం. అంటే కలుషితం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్కువ దిగుబడి రావటం కోసం ఫెర్టిలైజర్స్ వాడతారు, పెస్ట్ వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు, మరలా 1-2 రోజుల్లోనే అవి మార్కెట్లోకి తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల మనకి ఆహారంలోకి ఆ రసాయనాలు వెళ్ళి ఇంతకు ముందు ఎన్నడూ లేని క్యాన్సర్లు, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు, కంటి జబ్బులు, పీసీఓడీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. సో ఇవన్నిటికీ కారణం మనం తీసుకునే ఆహారం, వ్యాయామం లేకపోవటము, ఇవన్నీ అని మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది.
సో అలాంటి రసాయనంతో కూడిన ఆహారాలను మనం తీసుకోవడం వల్ల ఇలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇలాంటివి తింటే వాళ్ళకి ఎలాంటి నష్టాలు చేకూరుతాయి అనేది గుర్తించి ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 1 Earth 1 Life అనే పేరుతో మేము గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. మేడం, మీరు స్థాపించిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ దాని గురించి కొంచెం సెలవు ఇవ్వగలరు? ఇక్కడ ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్ ఆటోమొబైల్ కన్నా నేను ఫస్ట్ ఒక చిన్న ఇది చేశాను, అది చెప్తాను మీకు. మా వారు ఎక్స్ సర్వీస్ మెన్ అండి. అయితే ఈ ఈ ప్రయాణంలో మేము బాపట్ల ఎయిర్ఫోర్స్ స్టేషన్లో మా వారు వర్క్ చేస్తున్నప్పుడు మా వారి కొలీగ్స్ వాళ్ళు ఒక ఇంట్లో అంటే చిన్న చిన్నవి మనకి ఎలాంటి మోటివేషన్ తీసుకొస్తాయి అనేది మనం చెప్పచ్చు. ఒక ఒక చిన్న బొమ్మని సోలార్ వుడ్తో చేసిన ఒక బొమ్మని వాళ్ళ ఇంట్లో చూసి నేను నేర్చుకోవాలని అడిగాను. సరే, మెటీరియల్ అంతా తెచ్చిచ్చాక వారు అది సేల్కి ఇస్తాను, నేర్పడం కుదరదు అన్నారు. కుదరదు అన్నప్పుడు నాకు అనిపించింది, ఇది నేను నేర్చుకోవాలని కదా నేను ఇంట్రెస్ట్ చూపించింది అని చెప్పేసి. సో అక్కడి నుంచి నేను బాపట్ల ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయట మేము క్వార్టర్స్లో ఉండకుండా బయట ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళం. సో విజయవాడ మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు నేను కావాల్సిన మెటీరియల్ అంతా విజయవాడలో తీసుకొని డిజైన్ నాకు నేర్పను అన్నారో దాన్ని పంతంగా నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఫర్డాల్స్ అనేది తయారు చేయటం మొదలుపెట్టాను. అంటే నేను విజయవాడ వచ్చి ఒక 100 రూపాయలు పెట్టి ఒక బొమ్మ నేర్చుకొని మళ్ళీ బాపట్ల వెళ్ళి అదే బొమ్మని ఒక 4-5కి నేర్పేదాన్ని. నేర్పినప్పుడు నాకు మళ్ళీ అదే 100 రూపాయలు నాకు మెటీరియల్తో సహా నాకు రిటర్న్ వచ్చేసేది. సో అక్కడ నేను గెయిన్ చేసేదానికన్నా నా సాటిస్ఫాక్షన్, వై నాట్ మీ, నేను ఎందుకు చేయలేను అనే ఉద్దేశంగా నేను అలా చేయటం. నేను చేసిన బొమ్మల్ని చూసి బాపట్ల ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ఫోర్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే క్యాంపస్లో ఏదైనా బర్త్డే పార్టీస్ అయినప్పుడు మనం బయటికి వెళ్ళి సిటీలోకి వచ్చి బొమ్మలు కొనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుందండి. సో మీరు కొన్ని బొమ్మలు మీరు అఫాలో ఎందుకు పెట్టి సేల్ చేయకూడదు అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను ఒక ఫస్ట్ స్టెప్ అక్కడ వేశానని చెప్పాలి. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఈరోజు నేను మర్చిపోలేను. అంటే అక్కడ 4 బొమ్మలు అమ్మావా అనేదానికన్నా నేను ఏం చేయగలను, ఎస్ ఐ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందనమాట. అదండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్పినట్టు 2017లో నేను ఉద్యోగం మానేసి ఆటోమొబైల్ రంగం వైపు వేసిన అడుగు నిజంగా చాలా పెద్ద స్టెప్ అని చెప్పాలి. ఎందుకు అంటే నేను ఒకరిని సపోర్ట్ చేస్తూ బ్యాక్ ఎండ్లో ఉండి నేను వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఇద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ ఆటోమొబైల్ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అనుకోని అవాంతరాలు, అంటే అవాంతరం అనే చెప్పాలో లేకపోతే అది నాకు ఒక మైల్ స్టోన్ అని చెప్పాలో నేను చెప్పలేను. కానీ ఏంటంటే దాంట్లో మేము ఆ స్టోర్ పెట్టిన కొత్తల్లోనే మాకు అది ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండటంతో ఆ రోడ్డు బ్లాక్ చేసి ఒక 1000 రూపాయలు రోజుకి సంపాదిస్తే కానీ దాని ఖర్చులు సరిపోవు అన్న చోట 1000 రూపాయలు సేల్ ఉండేది. దానికి వాళ్ళు ఆ ఎంప్లాయీస్ ఏం చెప్పాలో తెలియక వాళ్ళు ఆర్గనైజేషన్ లీవ్ అయ్యి వెళ్ళిపోయిన క్రమంలో నేను ఆ సీట్లో కూర్చొని ఒక 6 మంత్స్లో ఒక బ్రేక్ ఈవెన్ సంపాదించుకున్నాను, బ్రేక్ ఈవెన్కి రాగలిగాను. సో అలాగా ప్రతి ఒక్కటి నాకు ఛాలెంజింగ్గానే ఉండేది. అలాంటి అంటే ఏ ఒక్క అవాంతరం ఎదురొచ్చినా ఆ అవాంతరాలు తట్టుకొని ఎలా బయటపడాలి అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈరోజు కావాల్సింది అదే, సెల్ఫ్ సస్టైనబిలిటీ. ముందేంటంటే సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ముందు ఆలోచించి ఓకే దీంట్లో మనం బాధ ఉంటుంది కానీ దాన్ని ఒక 10 నిమిషాలు బాధపడండి, నష్టమేం లేదు. కానీ దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఎదురు చూడండి, వెతికి మనం బయటపడాలి. అప్పుడు మనం, ఎందుకంటే భూమాత కన్నా ఎక్కువ ఓర్పు కలది స్త్రీ. ఈ స్త్రీ అనేది తలుచుకుంటే ఎన్నైనా చేయగలదు. అలాంటి సహజంగా మనలో ఉన్న మాతృత్వ గుణాలు కానీ ఓర్పు, సహనం ఇలాంటివన్నీ కూడా మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మనము కంట్రోల్ తప్పుతూ ఉంటామో నాకెందుకు అంత ఓర్పు లేదు అనేది ప్రశ్నించుకొని మనం కొంత టైం తీసుకొని ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తే అసలు ఉమెన్ కెన్ లీడ్ సో మెనీ కంట్రీస్ ఆల్సో. మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క రంగంలో స్త్రీనే ముందుకెళ్తోంది. పేరెంటల్గా వాళ్ళకి కొన్ని లక్షణాలు వస్తాయి.
అలా కాకపోయినా అలాంటి లేని వాళ్ళు కూడా మనం ఏం చేయగలము అనేది కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం ద్వారా మనం చాలా సాధించవచ్చు. టెర్రస్ గార్డెన్ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. యాక్చువల్గా మిద్దె తోటలు అంటే టెర్రస్ గార్డెన్ మనకి వారసత్వంలోనే మన పూర్వీకుల నుంచి వ్యవసాయం అనేది ప్రాథమికంగా ఉంది. అంటే మన ఇన్కమ్ సోర్స్ కానీ అది ప్రాథమికంగా వ్యవసాయం నుంచే ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఏంటంటే భూమి అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఒక గజం భూమి ₹1,00,000 అలా ఉండే చోట మనం 10 గజాలు కూడా మనం మొక్కలకు వదిలిపెట్టాలంటే అయ్యో అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి మార్గం ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే మన తల మీద ఉన్న భూమి అంటే మిద్దె తోటలు. ఈ మిద్దె తోటల పెంపకాన్ని అంటే మనకి ప్లేస్ లేని చోట ఆల్టర్నేటివ్గా టెర్రస్ గార్డెన్స్ని స్టార్ట్ చేసుకోండి. ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు నేల మీద పెంచుకుంటారు, నేల మీద ఎక్కువ ఈల్డ్ కూడా వస్తుంది. కానీ మనకి లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా మనం మిద్దె తోటలను ఎంచుకున్నాము. ఈ మిద్దె తోటలు పెంచే క్రమంలో సాయిల్ మిక్స్ నుంచి, ప్లాంట్ గ్రోత్ నుంచి, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, ఇలా ప్రతి స్టేజ్లోనూ కూడా ఎన్నో రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి అంటే మనకి ఎక్కడా కూడాను ప్రతిదానికి ఇదే వాడాలి, ఇలాగే చేయాలి అనే మార్గదర్శకత్వాలు ఏమి ఉండవు. మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆ పెస్ట్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు మీద ఒక్కో విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో అలాగా ఈ టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేసి, వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేసి ఈరోజు కనీసం ఒక 3,000 మంది వరకు, అంటే మన విజయవాడలో అయితే 500 నుంచి 600 మంది ప్రత్యేకంగా ప్రతిరోజు వాళ్ళ టెర్రస్ గార్డెన్ నుంచి ఏదో ఒక హార్వెస్ట్ తీసుకుంటూ వాళ్ళ ఆహారంలో వాడుకుంటూ ఉంటారు. సో ఇలా చేసే క్రమంలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ మా ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మేము షేర్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విత్తనం నాటేటప్పుడు అసలు సాయిల్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే జనరల్గా ఏం చేస్తారంటే రోడ్ మీద కానీ లేకపోతే ఎక్కడన్నా నర్సరీలో దొరికే మట్టిని తీసుకొచ్చి దాన్ని మొక్కలు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ సాయిల్ కొద్ది రోజులకే గట్టి పడిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా ఆ మొక్క వేరు వ్యవస్థ విస్తరించడానికి వీలు లేకుండా అయిపోయి మొక్క చనిపోతూ ఉంటుంది. సో ఇలా క్రమంలో ఈ సాయిల్ మిక్స్ ఎలా తయారు చేయాలి, ఆ తర్వాత ఆ మొక్క నిలబడింది, బాగుంది, బతికింది అనుకున్న తర్వాత మనం దాని గ్రోత్కి మనం నైట్రోజన్ ఇవ్వాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయండి మనకంటే ఈ ఆవు పేడ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, జీవామృతము, లేకపోతే ఎప్సమ్ సాల్ట్, ఇట్లాంటివన్నీ మనం ఇస్తూ ఉంటే మొక్క చక్కగా ఎదుగుదల బాగుంటుంది. ఆ ఎదుగుదల క్రమంలో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఫ్లవరింగ్. ఈ ఫ్లవరింగ్కి ఏం చేయాలి, మనం ఆటోమేటిక్గా దానికి గ్రోత్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఇది ఉంటుంది. ఒకవేళ అలా లేనప్పుడు మనం ఏం చేయాలి, అలా లేనప్పుడు మనము బనానా పీల్ ఫెర్టిలైజర్స్, బోన్ మీల్స్ ఇలా ఇవ్వటం ద్వారా మొక్కని పుష్పింప చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని పాలినేషన్ చేసుకోవటము, ఇలాంటివన్నీ మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం మెంబర్స్కి తెలియజేయటం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అండి. ఈ వాట్సాప్ గ్రూప్లో కనుక వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పెంచుకునే క్రమంలో వాళ్ళకు వచ్చిన డౌట్స్ని ఆ గ్రూప్లో పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ స్టార్ట్ చేయటం అనేది 4 స్నేహితుల భాగస్వామ్యంలో జరిగింది. ఈ 4 కూడా ఈరోజు అంటే పెనుమత్స శ్యాంప్రసాద్ గారు, వెలగా విజయ్, ఆరకపూడి సురేష్ కుమార్ గారు, నేను 4 కలిసి ఈ గ్రూప్ని స్టార్ట్ చేశాము. మహిళలకి ఇది నిజంగా చెప్పాలి అంటే 60 సంవత్సరాల పాటు ఉద్యోగం అనే బాధ్యతల్లో పడి పరుగు పందాలు చేస్తూ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఖాళీ సమయం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గార్డెనింగ్ చేస్తూ ఎంత రిలాక్స్ అవుతున్నారు, మానసిక ప్రశాంతత ఎంత పొందుతున్నారు అనేది నిజంగా అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఈ మొక్కల పెంపకం అనేది కేవలం మనకి కూరగాయలు, ఆకుకూరలు అది అసలు మేజర్ పాయింట్. అది కాకుండా మనకి శారీరక వ్యాయామము, మానసిక ప్రశాంతత ఇస్తాయి అన్నమాట.
అవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడే మనము దాన్ని పచ్చని వాతావరణంలో మనం పొద్దున్నే వెళ్ళి ఆ మొక్కల్ని చూసుకొని ఈ మొక్క బాగుందా లేదా, దీన్ని ఎలాగా, దీనికి పెస్ట్ వచ్చిందే, దీన్ని ఏం చేయాలి, ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అది అనుభవిస్తేనే సాధ్యమవుతుంది చెప్పడం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో ముందుగా చెప్పగలరు? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధ పద్ధతుల్లో మనం ఆహారాన్ని పండించుకోవటం ఒకటి, అలాగే ఆర్గానిక్ అంటే ఇంకొకటి ఏంటంటే మనము ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యామ్ అంటే ప్రతి ఒక్క దానికి న్యాచురల్గాను ఆర్గానిక్గాను మనం కూరగాయలు ఆకుకూరలు వ్యవసాయం అనేది చేసుకోవచ్చు. కానీ సహజ సిద్ధం అంటే ఏంటంటే మనం ఆవు పేడ, కిచెన్ వేస్ట్, లేకపోతే ఎండుటాకులు ఇలాంటివన్నీ ఉపయోగించి మనము ఒక రకమైన వ్యవసాయం చేసుకోవచ్చు. లేదు అంటే మనము వీటితో పాటుగా మట్టి నుంచి వచ్చే పురుగులు, వేరు నుంచి వచ్చే పురుగులు, అలా కాకుండా వాతావరణంలో ఉండే పురుగులు, ఇలా రకరకాల పురుగుల్ని వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆర్గానిక్ కెమికల్స్ ఉంటాయి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యామ్, వేరు వ్యవస్థ బలంగా పెరగాలి అంటేనేమో వ్యామ్ వాడతారు. ఇలాంటివి అంటే మొక్కలు మనం ఇచ్చే పోషకాలు డైరెక్ట్గా అన్నీ తీసుకోలేవు. ఆ తీసుకోలేనప్పుడు దానికి సంబంధించిన కొన్ని సూక్ష్మజీవుల్ని మట్టిలో ప్రవేశపెడితే అవి మనం ఇచ్చిన ఎరువుని అవి తీసుకునే విధంగా తయారు చేస్తాయి, మొక్కలకి ఎలా ఉపయోగపడతాయి అనేది తయారు చేస్తాయి. అలాగే ఎప్పుడైతే రైతులు సహజ సిద్ధంగా లేకపోతే ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తున్నారో అందులో కెమికల్స్ ఉండవు. కెమికల్స్ లేకపోవడం వల్ల మనకి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో క్యాన్సర్లు, పీసీఓడీలు ఇలాంటివన్నీ మనం వాటి నుంచి మనం రక్షింపబడతాము. అలాగే వాళ్ళకి రైతులకి ఏంటంటే ఫస్ట్లో ఎప్పుడైనా సరే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు, ఇలా కెమికల్స్ వాడకుండా ఇలాంటి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఫస్ట్లో నష్టమే ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. కానీ లాంగ్ రన్లో అది ఫార్మర్కి కూడా మంచి ఇన్కమ్ చూపిస్తుంది. అంటే మోర్ ఆర్లెస్ ఏంటంటే మనం చెప్పాలి అనుకున్నది అది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా, అంటే ఇప్పుడు ఒక కెమికల్ అనేది స్ప్రే చేసినప్పుడు అది మనకెంత నష్టం కలిగిస్తుందో రైతుకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా అంతే నష్టం కలిగిస్తుంది. సో అలా వాళ్ళ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటూ మనం టెర్రస్ గార్డెనింగ్ మీద కొన్ని కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటూ ఉంటాం. కానీ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు కూడా మనం అన్నీ పండించలేము. ఈ దిశగా మనం రైతుల్ని సేంద్రీయ వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది. అలాగే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసేవారికి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొన్ని సబ్సిడీలు అలా వస్తున్నాయి. అవి కాకుండా మేము మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని వాళ్ళకి మేము ఇస్తున్నాము. ఎందుకు అంటే రైతుకి యాక్చువల్గా వాళ్ళు పండించటం న్యాచురల్గా సహజ సిద్ధంగానో ఆర్గానిక్గానో వాళ్ళు పండించటం ఒక ఎత్తు అయితే, అలాంటివి తక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఇప్పుడు సింపుల్గా మనం చెప్పాలి అంటే టమాటోలు మార్కెట్లో 10 రూపాయలకి, 15 రూపాయలకి, 20 రూపాయలకి కూడా దొరుకుతున్నాయి. వేరేజ్ న్యాచురల్గా పండించిన టమాటోస్ ఆ రేట్కి ఇవ్వలేరు. ఎందుకంటే కెమికల్స్ వేసి పండించినప్పుడు వాళ్ళు ఒక 100 క్వింటాలు పండించగలిగితే ఇందులో కనీసం 30% చేయగలరు. సో అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి కొనాలి అంటే పబ్లిక్ కూడా అమ్మో ఇంత రేట్ ఉందా అనేది ఫస్ట్ ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే సేంద్రియంగా పండించిన పంటలు వాళ్ళు వాడటం, దాని రుచి తెలుసుకోవటం తెలుస్తుందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ పొందినప్పుడు మాత్రం వాళ్ళు కంపల్సరీ మోటివేట్ అవుతారు. అలాగా రైతులకి మనం ఆ వ్యాపార శైలి అంటే ఫార్మర్ టు కన్స్యూమర్ అనే లింకేజ్ని మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఫార్మర్స్ ఎక్కడ అమ్ముకోవాలి, ఇంత రేట్లు కొనట్లేదు అనే దాని నుంచి వాళ్ళకు ఒక వే దొరుకుతుంది. ఎక్కువ మంది ఫార్మర్స్ దాన్ని కంటిన్యూ చేయటానికి, లేకపోతే కొత్త ఫార్మర్స్ ఆ విధానానికి మళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ దిశగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం వారి నుంచి మీకు ఎటువంటి సహాయం అందుతుందండి? ప్రభుత్వం వారి నుంచి ఎటువంటి సహాయం అంటే, ప్రభుత్వం నుంచి మేము ఈ రోజు వరకు కూడా మేము ఎటువంటి సహాయాన్ని తీసుకోలేదు. అంటే సేంద్రియ రైతులకైతే సబ్సిడీలు అవి ఇచ్చి ప్రోత్సహించాలి. ఒక ఎన్జిఓలు ఏంటంటే వాళ్ళు సొంతగా సెల్ఫ్ సస్టైనబిలిటీ చూసుకొని
వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎన్జిఓలకు కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలి, వస్తేనే వాళ్ళు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయగలరు. సో కొన్ని ప్రాజెక్ట్స్ని గవర్నమెంట్స్ కనుక ఎన్జిఓలకు అప్పచెప్పి వాటికి ఇన్కమ్ చూపించి దానికి సంబంధించిన బెనిఫిట్ అనేది అందజేస్తూ ఉంటే ఎన్జిఓలకి సస్టైనబిలిటీ ఉంటుంది, ప్లస్ పబ్లిక్కి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఈ దిశగా మేము కొన్ని ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్లో కలెక్టర్ గారికి వాటిని సమర్పించి దాని గురించి మాట్లాడాల్సి ఉంది. ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఒకసారి సెలవు ఇవ్వగలరు? యాక్చువల్గా మన ఇంటి చుట్టుపక్కలే మనకి చెప్పకుండానే ఎన్నో మొక్కలు వస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఇదివరకంటే ఓపెన్ ఎయిర్ బాగా ఉండేది, ఎందుకంటే విశాలమైన ఇల్లు ఉండేవి. ఇప్పుడు అన్ని చిన్న చిన్న ఇల్లు. సో ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. సో మన ఇంట్లో ఉన్న గాలిని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని చిన్న చిన్న మొక్కలు మనం ఏవైతే పెంచగలమో అవన్నీ ఎయిర్ ప్యూరిఫికేషన్కి వాడుకోవాలి. ఇప్పుడు తులసి ఉందనుకోండి, 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. జనరల్గా మన పెద్దలు కొన్ని చెప్తారు, తులసిని పూజించండి అని. అలా చెప్తే కానీ మనం వినం. కానీ దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూ ఏంటి అంటే 24 hours కూడా అది మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే అలోవీరా ఉంటుంది, ఇట్లా రణపాల, కొండపిండాకు, ఇలాంటివన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి, కానీ మనకు తెలియదు. సో వీటి హెల్త్ బెనిఫిట్స్ని అంటే ఇంకా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అండి అది. సో దాన్ని మనకి ఏం కావాలి, మనకున్న హెల్త్ ఇష్యూ ఏంటి, ఆరోగ్య సమస్య ఏంటి అనేది చూసుకొని ఆ చిన్న చిన్న మొక్కల్ని మన కుండీల్లో వేసుకుంటే మనకి అది బాగా పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్కి కొండపిండి ఆకు అనేది, ఇలా చాలా రకాల మొక్కలు మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఉంది, ఒక చిన్న కుండీలో వేసుకోవచ్చు. అలాగే డీటాక్స్ చేసుకోవడానికి వీట్ గ్రాస్ తాగుతారు రోజు. అలా చిన్న చిన్నవన్నీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఇందాక చెప్పినట్టు చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. అది దాన్ని ప్రమోట్ చేయటానికి అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే మాకు కూడా ఒక 10 ఏళ్ల క్రితం వరకు మెడిసినల్ ప్లాంట్స్ గురించి పెద్దగా ఏం తెలియదు. కానీ ఈరోజు వాటిల్ని భవిష్యత్ తరాలకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ వాటి గురించి తెలియచేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ ధన్వంతరి వనం అనేది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనూ స్టార్ట్ చేశాము. అలాగే సిద్ధార్థ లేడీస్ కాలేజ్ ఉంది, సిద్ధార్థ లేడీస్ కాలేజ్లో కూడా ఒక 30 మొక్కల వరకు పెట్టాము. అవి కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. కొంచెం పెరిగాక వాటిని క్వాలిటీస్ అవన్నీ వాటికి బోర్డ్స్ పెట్టి డెవలప్ చేయాలి అని చూస్తున్నాము. ఫ్యూచర్లో మేము మెడిసినల్ బోర్డ్స్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి రకరకాల కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. పునర్నవ, గలిజేరు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా విలువలు ఉంటాయి, కానీ అసలు వాటిని గుర్తించడం కూడా మనకు సాధ్యం కాదు. ఏవో పిచ్చి మొక్కలు అని పీకేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా అందరికీ తెలియాలి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. అందరికీ అడ్డసరం, పొడపత్రి ఇలాంటి చాలా ఉంటాయండి. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు పుత్రజీవ అని చెప్పి ఒక ప్లాంట్ ఉంటుంది. సో దాని వాడకం వల్ల కూడా మనకి గర్భధారణ చేయలేని వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అంటే ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది ఆయుర్వేద వైద్యుల ద్వారానే చేయటం మంచిదండి. ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమస్యలను ఎలా ఎదుర్కోగలరండి? ఒక టెర్రస్ గార్డెన్ మన ఇంటి చుట్టుపక్కల మొక్కలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వేడి అనేది మినిమం 2 to 4 degrees వేరియేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు వేసాను. ఆ మామిడి చెట్టు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కరెంటాలు కొట్టేస్తున్నారు నా కొమ్మలన్నీ, అది పక్కన పెడితే ఆ హాకర్స్ కానీ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల వచ్చి అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఆ చెట్టు కింద సేదదీరి ఒక 5 నిమిషాలు కూర్చొని ఎండాకాలం వెళ్తారు. అంటే చెట్టు నీడనిస్తుంది. ఆ నీడ అనేది మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో
దాని నుంచి కొంచెం తగ్గితే ఆ చల్లదనం మన శరీరానికి కొంత హాయిని ఇస్తుంది. సో అలాగే మనం ఇంట్లో మన మిద్దె తోటల మీద కనుక మొక్కలు ఉంటే ఆ వాతావరణం అనేది, ఆ కూల్నెస్ అనేది మనం తెలుస్తుందండి. మనం టెంపరేచర్ అంటే దానివల్ల మనకు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి ఏసీలు ఫ్యాన్లు కూడా అవసరం ఉండదు. అలా మనం దానివల్ల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. నేను ఈ సీడ్ బాల్ గురించి విన్నానండి, దాని గురించి వివరించగలరు? యాక్చువల్గా మనకి భూమి మీద ఇంత ప్లేస్ ఉన్నప్పుడు ఇన్ని మొక్కలు ఉండాలి. అంటే మినిమం ఒక 35% ప్లాంట్స్ అనేది ఉండాలి. కానీ అది ఇప్పుడు మనకి చాలా తక్కువగా ఉంది. అంటే ఏంటంటే మనం అర్బనైజేషన్ చేసే క్రమంలో మనం ఎక్కువగా చెట్లు కొట్టేసేసి ఇల్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్స్ కట్టుకోవటము ఇలాంటివి చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏంటంటే మొక్కలు తగ్గిపోతున్నాయి, అవి పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తున్నాయి. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఆక్సిజన్ అనేది భవిష్యత్ తరాల్లో ఇలాగే ఈ ప్లాంటేషన్ కనుక ఇంత తక్కువ రేషియోలో ఉంటే భవిష్యత్ తరాల్లో మనకి ఆక్సిజన్ సిలిండర్లే కదండి. సో ఇలాంటివి అన్నీ మనం అవాయిడ్ చేయాలి, మన పిల్లలకి మంచి పర్యావరణాన్ని అందించాలి అంటే కనుక స్టూడెంట్స్కి ముందు మేము కాలేజెస్లోను స్కూల్స్లోను ఈ పర్యావరణానికి సంబంధించిన యాక్టివిటీస్, ప్లాంటేషన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో మనం మొక్కలు పెంచాలి అంటే ప్రతి చోట వెళ్ళి మనం మొక్కలు పెట్టి దానికి రోజు మనం దాన్ని ఏమి వెళ్ళి నీళ్లు పోసి దాన్ని కేర్ తీసుకునే అంత మనం చేయలేం. కాబట్టి సీడ్ బాల్ అనే దాన్ని మేము ఆల్టర్నేటివ్గా తీసుకున్నాము. అంటే కొంచెం చిన్న చిన్న మట్టి ఉండలు చేసి అందులో సీడ్స్ వేసి ఎక్కడైతే మనం మొక్కలు పెంచాలి అనుకుంటున్నామో, ఎక్కువగా ప్లాంటేషన్ చేయాలి అనుకున్నాం, వాటిని ఎండాకాలంలో మనం వాటిని తయారు చేసుకొని పెట్టుకొని నీడలో ఆరబెట్టి వర్షాలు పడే ముందు గనక మనం వాటిని చల్లితే అవి చాలా మొక్కలు అవుతాయండి. అంటే కనీసం ఒక 1000 సీడ్ బాల్స్ చల్లితే కనీసం ఒక 10 మొక్కలు మొలిచినా సరే మనకి జీవితాన్ని ఇచ్చిన ఈ పర్యావరణానికి, నేచర్కి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వగలుగుతాము. మనం ఎవరి కోసం ఆలోచించొద్దండి. ఫ్యూచర్లో మన పిల్లల కోసం మనం ఆలోచించి మనం కొన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షించగలిగితే మనం దేశానికి సేవ చేసినట్లే. మన ఎవరి కోసమో మనం చేయొద్దు, మన కోసమే మనం చేసుకుందాం. ఎందుకంటే ప్యూర్ ఎయిర్ అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది ఈ రోజుల్లో, ఇప్పుడు మనం ఢిల్లీ అటువైపు వెళ్ళినప్పుడు చాలా ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాతావరణం అనేది అందరికీ తెలుసు. 1 or 2 days, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా 1 or 2 days కన్నా ఎక్కువ ఉండాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో మనకి నిజంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా చాలా ప్రమోషనల్ యాక్టివిటీ చేయాలండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేయాలి. ఇవి చేసే ఎన్జిఓలకి గవర్నమెంట్ నుంచి తగిన సహాయం కావాలి. ఎందుకంటే అది ఎన్జిఓలు అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అని ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు. వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా అతి కొద్ది సంవత్సరాల్లోనే మనం ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. అలాగే ఈ సీడ్ బాల్ యాక్టివిటీ అనేది రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కొమెర అంకారావు గారు మాకు చెప్పిన విధానాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. ఈ సీడ్ బాల్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, పర్యావరణాన్ని అవి చేస్తే పర్యావరణానికి ఎలా మేలు జరుగుతుంది అనే విషయాలని పిల్లలందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాము. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత ముఖ్యమంటే, ముందు మనం ఏదన్నా చేయాలి అంటే మనం మానసికంగా, ఆరోగ్యంగా ప్లస్ ఆర్థికంగా కూడా మనం సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి. పుడమి తల్లికి ఉన్నంత ఓర్పు, నేర్పు ఒక అమ్మకి, ఒక ఆడదానికే ఉంటాయి. మనలోంచి ఇంకొక జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆడదానికే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడది అబల కాదు, సబల అంతే. ఇంకా దానికి ఎవరైనా సరే వారు ఏం చేయగలరు. ఈ కష్టాలు, నష్టాలు అన్నీ చాలా ఉంటాయండి ప్రతి లైఫ్లో, అందరి జీవితంలోనూ చాలా ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా దాటుకొని ఒక్క నిమిషం ఆలోచించండి. ఊరికే కొంచెం భర్త మీద కోపం వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయి ట్రైన్ల కింద పిల్లలతో సహా పడిపోవటము, లేకపోతే ఎక్కడికో వెళ్ళి దూకేసేయటము, ఇవన్నీ ఏం సాధించటానికి? ఇది ఒక్కసారి ఆలోచించండి.
మీరు ఆలోచించి మనమే జన్మనిచ్చి మనం చనిపోతామేమో తెలియని స్థితిలో ఉండి కూడా పిల్లలకి జన్మనిచ్చి అలాంటి స్థితిలో జన్మనిచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి మనమే రైలు కింద తోసేస్తే ఇంకెందుకండి ఆ జీవితం ఎందుకు ఇచ్చినట్టు మనకి ఆ ఓర్పు కావాలి, ఆ నేర్పు కావాలి, ఆ శక్తి మీలో ఉంది. అది చూసుకొని మీరు ప్రయాణాన్ని సాగించండి. అలాగే ఒక చిన్న మాట, ఈ ఆడవారందరూ కూడాను ఇంత చేయగలుగుతున్నారు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి సహకారం చాలా మోస్ట్ వాల్యుబుల్ అండి. నాకు కూడా అలాగే మా పిల్లలు కానీ, మా వారు కానీ, మా అమ్మ నాన్న కానీ, మా అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు ఇది చేయలేవు అని ఏ రోజు నన్ను నిరుత్సాహపరచరు. చూసుకొని జాగ్రత్తగా అడిగి అంతే. ఇది మాత్రం ఎవరైనా చెప్తారు, ఏ ఇంట్లో అయినా చెప్తారు. అలాగే ఇంతటి ప్రోత్సాహాన్ని ఇచ్చిన నా కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన డిడి సప్తగిరి యాజమాన్యానికి, రమణ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.